పోషకాలతో పాటు ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల పరిరక్షణ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలా ప్రారంభమైంది. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో చాలా మంది రైతులు దేశీ వరి రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో 12 దేశీ వరి రకాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు అట్లూరి బాల సత్యనారాయణ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైకుంఠ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసేవారు. అయితే ఆరోగ్య సమస్యలతో 2017 నుండి ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 8 ఏళ్లుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అంతరించిపోతున్న దేశవాళీ రకాలైన నవర, కాలాబట్టి, మైసూర్ మల్లిక, బహురూపి వంటి రకాలను సేకరించి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఎలాంటి రసాయనిక ఎరువులతో పనిలేదు. రైతే సొంతంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకుని వాడుతున్నారు. చీడపీడల నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. నేను 2017 నుంచి ఆర్గానిక్ వ్యవసాయం స్టార్ట్ చేశానండి. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే దానికి ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. నేను మా ఇంట్లో అనారోగ్య పరిస్థితులు, ఈ మందులేసినటువంటి కెమికల్ రసాయన ఎరువులు వేసినటువంటి ఆహారం తినడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్యాస్ ట్రబుల్ అని, నొప్పులని, అదని ఇదని వస్తున్నాయి. మనం కూడా వ్యవసాయం ఇట్లా మార్పు చేద్దామనే ఉద్దేశంతో పశువుల ఎరువుతోటి స్టార్ట్ చేసి అలా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నిశ్చయించుకున్నాను. దానికి తగ్గట్టుగా తొలిలో ఒక ఆయన తెలిసిన ఆయన నాకు కొంచెం రైస్ విత్తనాలు అందించడం జరిగింది. దాంతో మొదలుపెట్టానండి. ఒక అరెకరంతో స్టార్ట్ చేశాను నేను మొదట స్టార్ట్ చేసినప్పుడు, మా ఇంట్లో వరకు. అలా తిన్నాక చాలా బాగుంది అన్నారు మా పిల్లలు కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ. చాలా బాగుంది, ఇలా చేసుకోవచ్చు అనేది మాకు అర్థమయ్యి 12 వెరైటీలు పెట్టానండి నేను 5 ఎకరాల పొలంలో. నేనే బియ్యం ఆడించి అమ్ముకుంటాం జరుగుతుంది. మేము తింటాం, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు ఏలూరు, గుడివాడ ఇట్లా చుట్టుపక్కల. లేదంటే ఎవరన్నా కావాలనంటే ట్రాన్స్పోర్ట్కి వేయడం జరుగుతుంది. 100 రూపాయల నుంచి 200 వరకు ఉందండి నా దగ్గర రేటు రైస్కి. కేజీ 100 రూపాయల రకం అయితే మనకి జీరా సాంబా, గోదావరి ఇసుకలు, బహురూపి ఇట్లా సాధారణమైన రకాలన్నీ 100 రూపాయలు అమ్ముతామండి. ఇంకా కొంచెం రెడ్ రకాల్లోకి వచ్చేసరికి రాజమౌడి, నవార, రక్తశాలి ఇటువంటి రకాలు వచ్చి 150 రూపాయలు అట్లా ఉంటాయి. బ్లాక్ రేసి 150 ఉంటాయండి. కుల్లాకారు, మాపెళ్ళై సాంబా, చిట్టుముచ్చాలు ఇలాంటి రకాలు 180, 200 దాకా కూడా ఉంటుందండి. అవన్నీ కూడా కొంచెం మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి వాటికి. మాకు విజయరామ్ గారు నాకు ఇన్స్పిరేషను. ఆయన చూసి ఆయన మీటింగ్లన్నీ నేను ఇది చేయడం స్టార్ట్ చేశానండి. మొదట్లో కూడా అసలు నీరు అనేది వరికి అవసరమే, కానీ నిలబెట్టాల్సినంత అవసరం అయితే కాదండి. మనం 6 తళ్ళు ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుంది వీటికి. తర్వాత మనం ఏంటంటే బలానికి వచ్చేసరికి వేపిండి, ఆముదపిండి, మనం వేసిన పశువుల ఎరువు తోడుగా కొంచెం అవి కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ జీవామృతం ఇస్తాం. 2 సార్లు 3 సార్లు చేయని పరిస్థితిని బట్టి జీవామృతం ఇస్తాం. పైన ఏదన్నా అవసరం అనుకుంటే వేప నూనె లాంటిది స్ప్రే చేస్తాం. స్ప్రేలు కూడా ఏం చేయాల్సిన అవసరం రాల. అంటే సహజంగా చాలామంది నమ్మరు, ఇటు తెగుళ్ళు ఎందుకు రావు, దోమ ఎందుకు రాదు, పురుగు ఎందుకు రాదు అని ఇతండవాదం చేస్తారు. వాస్తవంగా అది పెట్టి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. దానికి రాదండి, ఎందుకంటే గర్రీ ఎక్కువ ఉంటుంది. నాటు కూడా ఎడవెడంగా వేస్తాం. ఓ దగ్గర పెట్టి ఓడం. విత్తనం కూడా చాలా తక్కువ విత్తనం సరిపోతుంది. ఎకరానికి వచ్చి 10 కేజీలు అంటే చాలా ఎక్కువ. అయితే చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు, దీన్ని ధైర్యంగా నిలబడి ఒక మంచి ఆలోచనతో తీసుకునేవాళ్ళు కావాలి. ఏదో ఇప్పుడు చేసాము, మనకి వెంటనే లాభం వచ్చేయాలి, ఇది ఎంత అమ్మేయాలి అంత అమ్మేయాలి అనుకుని పెడితే కుదరదండి. కొంచెం నిబ్బరం కావాలి. దీనికి నిబ్బరం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. చాలా పంటలు చేసుకోవచ్చు దీంట్లో. మంచి ఖరీదైనవి, మంచి ఆరోగ్యవంతమైనవి. బయట మనకు దొరకనటువంటి ఆరోగ్యం ఇందులో దొరుకుతుంది. మనకి బయట ఎంత పెట్టినా కూడా దొరకదు అలాంటి ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యం గల విత్తనాలు ఉన్నాయి ఇందులో. ఉదాహరణకి పిల్లలు లేని వాళ్ళకి మన విజయరామ్ గారు చెప్పింది ఏంటంటే మాపెళ్ళై సాంబా వాడించండి మీకు సరిపోతుంది అంటారు ఆయన. మరి మన వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ తిరిగి మందుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రీ డెలివరీ అవ్వాలి అని అంటే ఎలాంటి మందులు లేవు బయట. మన కుల్లాకారు అనే విత్తనం ఉందండి. ఆ గర్భిణీ స్త్రీతో మనం తినిపించినట్టయితే మరి ఫ్రీ డెలివరీ అవ్వడం, చాలా పోషకంగా పిల్లలు పుట్టడం జరుగుతుంది. అలాగే దూదేశ్వరి అనే ఒక విత్తనం ఉందండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకు సరిపడా పాలు అవనప్పుడు, తల్లి దగ్గర దొరకనప్పుడు ఆ దూదేశ్వరి అనే విత్తనం తినిపించినట్టయితే హార్మోన్స్ డెవలప్ చేసుకుని సరిపడా పాలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇది బహురూపి అనే ఒక విత్తనం ఉందండి. చాలా బలం గల రైస్ అనమాట. అది తెల్లయ్య కానీ అది వచ్చి 7వ శతాబ్దం అప్పటి నుంచి కూడా ఉందని చెప్తున్నారు మనకి హిస్టరీలో. శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళ యొక్క సైనికులకి ఈ భోజనాన్నే
అందించారని, అది చాలా శ్రేష్టమైందని మనకు చెప్పడం జరిగింది. విత్తనాలు వచ్చి చాలామందికి ఇష్టమై మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఈ విత్తనాలు ఇస్తున్నానండి. అది కూడా ఎట్లా అంటే అమ్మటం కాదు. నేను విత్తనం 3 సంవత్సరాల నుంచి, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగానే విత్తనాలు ఇస్తున్నా. వాళ్ళు ఏది అడిగితే, నా దగ్గర ఉన్నట్లు ఏది అడిగితే అది వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి, వాళ్ళు ఒకవేళ నన్ను సలహా అడిగారు అనుకోండి, మీ పొలానికి ఇది చూడవుతుందని చెప్తాం, పెట్టుకుంటారు. పండించిన తర్వాత నా విత్తనం నాకు ఇస్తారు. నేను 20 కేజీలు ఇస్తే 20 నాకు ఇస్తారు. అది పండించుకున్నారు కదా వాళ్ళు, నాకు అది సంతోషం. అసలు మార్కెట్ కూడా రోజు అక్కర్లేదండి, వారానికి ఒక రోజు 2 రోజులు సంతలాగా ఒకసారి ఏదో హనుమంజంలోనో లేకపోతే విజయ ఎక్కడో పెట్టారనుకోండి, కొన్ని విలేజెస్లో, కొన్ని చోట్ల సిటీల్లో మాలాంటి వాళ్ళం పండించిన వెరైటీలను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం. 1 గంట 2 గంటలో ఉంటాం, అమ్ముకుని వచ్చేస్తాం. ఇప్పుడు రసాయనికాలు వచ్చేసిన తర్వాత అతి వేగంగా వ్యవసాయం చేసి ఏదో పండించాలి, ఏదో లాభం తెచ్చుకోవాలనుకుని 40 బస్తాలు పండినా కూడా ఏం మిగలలేదని ఏడవడం అవుతుంది రైతు. 40 పండించాడు, సంతోషంగా ఉండాలి కదండి, మరి లేడే. అట్లాంటి పరిస్థితి ఉందండి. అది ఈ పరిస్థితుల్లో ఏది లాభమో, ఏది నష్టమో, ఏది మంచో, ఏది చెడో ఎవరికాళ్ళే ఆలోచించుకోవాలండి. అది